జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన అందరి ఆడబిడ్డ, మీ అందరికీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చే నాయకురాలు సోదరి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ సుపరిచితులైన, మీ అందరికీ ఆప్తులైన గౌరవ మాజీ ఎమ్మెల్సీ, గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులు శాసనసభలో మొన్నటిదాకా ప్రభుత్వ విప్, మళ్ళీ శేర్లింగంపల్లిలో 50,000 ఓట్ల అఖండమైన మెజారిటీతో గెలిచి ఈరోజు శేర్లింగంపల్లి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండే, అహర్నిశలు కష్టపడే నాయకుడు అన్న ఆరికపూడి గాంధీ అన్న గారు, గౌరవనీయులు ఈరోజు ఈ మీటింగ్లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు. ఈ రోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అదేవిధంగా గౌరవనీయులు కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, పరిగి మాజీ శాసనసభ్యులు, ఆనాడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు వచ్చి కేసీఆర్ గారిని బలోపేతం చేసే క్రమంలో తెలంగాణ రాకముందే ముందుకు వచ్చిన తర్వాత ఆ రోజు మరి వారి వారసుడిగా అడుగుపెట్టి పరిగి నియోజకవర్గంలో విశేషమైన సేవ చేసి మరి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలైన ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న గౌరవనీయులు శ్రీ కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు, మా తమ్ముడు డైనమిక్ నాయకుడు, తాండూరు మాజీ శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న దయానంద్ గుప్తా గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు నాగేందర్ గౌడన్న గారు, పెద్దలు కేసీఆర్ గారికి మొదటి నుండి తెలంగాణ భవన్లో వెన్ను దన్నుగా ఉంటూ ఎల్లవేళలా కేసీఆర్ గారితో ఒక సోదరుడిలాగా ఉండే మా గౌరవనీయులైన పెద్దలు పరియాద కృష్ణమూర్తి గారు, గౌరవనీయులు మన మువ్వ సత్యనారాయణ గారు అన్నగారు, శేర్లింగంపల్లి గతంలో ఇన్ఛార్జిగా కూడా వారు పనిచేస్తున్నారు, మా అన్న జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సోదరులు విజయన్న గారు, తమ్ముడు అవినాష్ గారు, ఎంతో అద్భుతంగా మరి చాలా స్ఫూర్తిదాయకంగా, నేను ఎప్పుడు ఇంద్రన్న మాట వినలేదు కానీ ఇలా మొదటిసారి కార్తీక్ మాట్లాడితే మరి మా తమ్ముడు మాట్లాడితేనే ఇట్లున్నది, మరి ఇంద్రన్న మాట్లాడితే ఎట్లుండేదో అనిపించేటట్టు బ్రహ్మాండంగా మాట్లాడిన మా తమ్ముడు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మా పుట్టమన్నకు, మా గౌరవ కార్పొరేటర్లు తమ్ముడు శ్రీనివాస్ గారు నార్నే, ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, సింధు గారు, మంజుల గారు, ఇంకా మా నాగేంద్రన్న గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి సారీ అమ్మా రోజా గారు చూడలే, కరెక్ట్ ఎంత కూర్చున్నావు చూడలే, మా మాజీ రోజా గారికి, మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా అన్న గారు, ఏలో పేర్లు అయితే నేను వేదిక మీద చెప్పలేదో జర మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టుకోండి, ఇప్పటికే చాలా మంది తిరుగుతారు ముంగటికి వెళ్ళి. కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా తమ్ముడు గోవర్ధన్ కు, ఇంకా మా అనంతన్నకు, పేరు పేరున అందరికీ, ఒకరు వాళ్ళు వీళ్ళని కాదు అందరికీ, వేదిక ముందున్న 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న 3 నెలల కిందట నేను మీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో చాలా చోట్ల ప్రచారంలో పాల్గొన్నాం. 4 ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 చోట్ల దురదృష్టవశాత్తు ఓటమి పాలైనాం. కానీ నిజంగా కొన్ని అనుభూతులు, కొన్ని అనుభవాలు మర్చిపోలేని ఉంటాయి. పరిగిలో మహేష్ అన్న పిలిస్తే కుల్కచర్లకు పోయినా. ఆ రోజు నేను కుల్కచర్లలో ఆ మీటింగ్ చూసిన తర్వాత మహేష్ అన్న ఖచ్చితంగా 25-30 వేలతో గెలుస్తాడు అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఊపు ఉత్సాహం పరిగిలో ముఖ్యంగా మా గిరిజన తమ్ముళ్ళు, మా లంబాడ తమ్ముళ్ళు అక్కడ కుల్కచర్లలో ఎక్కువ ఉంటారు. అసలు నేను ఇట్లా అంటే 2 ఏళ్ళు లేపి ఇట్లా అనుడు, నేను ఒక్కసారి జై తెలంగాణ అంటే 2 సార్లు అనుడు, అంటే అంత జోషు, అంత ఉత్సాహం ఉండే. కానీ చివరిలో ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి స్వల్ప తేడాతో అక్కడ ఓటమి పాలైనాం.
వికారాబాద్ పోయింటివి, వికారాబాద్ హెడ్ క్వార్టర్లో కానీ ఆ తర్వాత మర్పల్లి పోయింటివి. 2 చోట్ల కూడా తండోపతండాలుగా వచ్చినారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉండే. కానీ అక్కడ కూడా మరి ఏం జరిగిందో తెలియదు, స్వల్ప తేడా తినటం పాలైన. తర్వాత తాండూరు, అక్కడ కూడా తమ్ముడు నేనైతే ఏకపక్షంగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహేందర్ రెడ్డి ఆయనను బిజీగా పెట్టినాం. మరి మా తమ్ముడికి ఇక పోటీ అయ్యలేదు, ఎదురులేదు అనుకున్నాం. మరి సరే దాని గురించి ఆడికే వస్తున్నా, నేను ఆగుర్రే, తొందరపడకుర్రి, ఆడికే వస్తున్నా అంటున్నా. ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే ఒక గదే చెప్తున్నా సీను నన్ను చెప్పని, నువ్వు మాట్లాడుతూ కదా సీను, మళ్ళీ నన్ను చెప్పని. జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట, అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనందం ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైన మాట అక్షర సత్యం. సరే నీకు దండం పెడితే ఆగురాబాయి, ఇక నేను ఎవరో పడితే నువ్వు ఆడెవరో పడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడితే, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికైనా, రంజిత్ రెడ్డి అన్నా, అరే నీకు దండం పెడితే ఆగురా, నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు, నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవెళ్ళకి వెళ్ళే మొదలు కావాలన్నాడు. నేను అక్కకు అందరికి ఫోన్ చేసిన, ఎమ్మెల్యేలకు, గాంధీకి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పమన్నాడు. అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు, ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలా అన్నాడు. చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం. ఏమని, అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి, ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం. నేను ఇంకా ఆయన చెప్పిన మిగతాయి కూడా వస్తానండి, వికారాబాద్ వస్తా, తాండూరు వస్తా, మొత్తం తిరుగుదాం, బ్రహ్మాండంగా జోరుదారు, పోయిన కాడిని దేవులాడుకోవాలి, ఎక్కడనైతే మనం ఓడిపోయినామో ఆడికెళ్ళే మొదలు కావాలని చెప్పి చేవెల్లా, పరిగి, వికారాబాద్, తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు, నిలబడుతున్నా, నేనే నన్ను నిలబడమన్నారు, నిలబడుతున్నా, గట్టిగుంటా అని మాట్లాడిండు. తర్వాత ఇద్దరం కలిసిపోయినాం, ఏడికి చేవెళ్ళ పోయినాం, పరిగి పోయినాం ఒకటే రోజు. అక్కడ మన కూడా చౌరస్తా కాడ పట్నం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు, ఆయన ఎక్కిండు, ఈయన వచ్చిండు, ముగ్గురం కలిసిపోయినాం. పోయేటప్పుడు నేను చెప్పిన కారులా మహేందర్ అన్నకు, నన్ను ఎత్తుకోపోలే సంతోషం. కారులా నేనేం చెప్పిన అంటే మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. అప్పుడు చేవెళ్ళ మీటింగ్లోనేమో యాదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్ల హాస్పిటల్లో ఉన్న మైకుల ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్న అంత కమిట్మెంట్ తోని హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడిండు. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు యాన్నో లేవు, ఉన్నాయి. మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే, అందరం కలిసిపోయినాం. పోయి నాకంటే ఎక్కువ చంపారు కాంగ్రెస్ ఆ రోజు, పొల్లు తిట్టిండు ఇద్దరు. తిట్టడానికి ఇంకా గమ్మని చెప్తా మీకు. పరిగి పోయినాం, పరిగి పోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు, ఆడ మంచిగా తిన్నాం. ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాక మొత్తం ఒక 4-5 వేల మంది ఉన్నారు, హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిలో ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి, ఇంతకుముందు కారులో చెప్పిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో కొత్త అని, నా ఒక్కరి మీదే వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగడ్డ లొల్లి పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి
ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం, ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. ఏమైందిరా అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు. ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి, చాలా మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది. ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిండు అంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్కి అనుకుంటున్నాను అని చెప్తుంది అక్క. నాకు చెప్తే పాటలకి వెళ్ళి నన్ను పోనిస్తానా? ఎట్లా పోనిస్తా నేను? ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు, ఇక మిగతా మిత్రులు కూడా అన్నారు. ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా. నేను 2018లో ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు ఆ రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను. ఆయన ఇంటికి పోయి 14లో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా, నీలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన. ఆయనకేం పుట్టిందో 18లో ఆయన జంపు, ఆయన కాంగ్రెస్లోకి పోయిండు. ఆ రోజు మళ్ళీ చెప్పిన, నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు, చేవెళ్ళ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు, ఓడిపోతావు, నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఓడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వరరెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు. కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ ప్రయోజనాలు, తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం. ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు. చందన్ వెల్లినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట, యాదయ్య గారి సహకారం లేదట, యాదయ్య గారిది ఏం లేదట, మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట, మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ మా అన్న జ్ఞానేశ్వరన్న ఇవాళ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి, అన్నా నేనున్నా, మీరు అవకాశం ఇస్తే నేను నిలబెడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వరన్న. గతంలో మీ అందరికి కూడా తెలుసు, బలహీన వర్గాల ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం. కానీ నిజంగా బడుగుల కోసం, నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు, కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన. నేను ఒకసారి ఒక 15 ఏళ్ల కిందట నిర్మల్ పోయింటి, ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో. ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన 2008-9 ఆ ప్రాంతంలో పోయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మే, అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే. వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు, అన్న బీసీ డీలకి ఏలకు మార్చాలి ముదిరాజులని, మీరందరూ కూడా పోరాటం చేయాలంటే, ఎవరు ఏలకెళ్ళి డీకెళ్ళియా డీలకెళ్ళి అయితే వచ్చి అడిగిర్రు, చెప్తా అదే చెప్తాను. వచ్చి అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు, అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు, అందులో ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు. ఇప్పుడు అన్న యాద్ చేస్తున్నాడు, అక్క గుర్తు చెప్తే, అక్క అడిగితే చెప్తా ఉన్నాడు, అది కూడా చేపించిన అన్న, బీసీ డీలకెళ్ళి ఏలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది, అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు వచ్చి ఆగింది. కానీ అది కూడా అయిపోయింది.
తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డాం. నేనే క్యాండిడేట్ అన్నంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది కేసీఆర్. ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం. అక్కడ నిలబడ్డది మన నాయకుడు, అక్కడనే ఉన్నాడు, ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తోని కసితో పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కానీ ఇవాళ యూట్యూబ్ లో మురిగేటోళ్ళు, ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది. దమ్ముంటే ఒక్క సీటನ್ನು గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి. నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటನ್ನು గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు? నీ సిట్టింగ్ సీట్ ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన. దానికి ఇంతవరకు సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట, కానీ ఆయననట మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట. కేసీఆర్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కొడకల్లారా, నా కొడకల్లారా, చీరేస్తా, మెడల పేగులు వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటాడు కూడా మెడల పేగులు వేసుకొని తిరుగుతాడే, మెడల పేగులు వేసుకుంటాడు. పోటీ కొట్టేటోను ఆయన ముఖ్యమంత్రి, పోటీ కొట్టేటోను నాకు అర్థం కాదు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులు అవుతాం అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. ఆయన ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు. ఆయనకే విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది, తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని. ఆయన కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు వెకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా? దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు, కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్, మన్ను మశానం. లీకు వీరుడు ఆయన గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావుగా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి. కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగొద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇన్నటానికి ఇన్న ఆనందం. గిది జరుగుతున్నది. ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు.
ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు కానీ 25,500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంటుగా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కోండి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానే పట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళా ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామా డేటు మనం చెప్పినామా? డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు? రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అడుగుతా కూడా మళ్ళీ ఉలికిపాటు ఎక్కువ. ఆయననే కదా అన్నాడు ఆడబిడ్డలను, ఇంట్లో కోడళ్ళుంటే 2,500, అత్తలుంటే 4,000. కేసీఆర్ ఒక ముసలోనికే ఇస్తుండు, నేను ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి 4,000 ఇస్తానది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? సోనియమ్మ కడుతుంది బిల్లు, సోనియమ్మ కడుతుంది కరెంటు బిల్లు అన్నాడు, మీరు గటనే కట్టకుండా అన్నాడు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ వాస్తవాలు ఏంటి? మంచినీళ్ళకు దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంటు చక్కగా రాదు, రైతు బంధు పడదు. ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ కోట్లు వేసిండ్రో వికారాబాద్ల, తాండూరుల, చేవెళ్ల, పరిగిల తేలుగుట్టిన దొంగలు ఉన్నారు. ఇవాళ వాళ్ళకి అర్థమైతలేదు ఎందుకు వేస్తే మీ ఓటు, ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా? రైతులు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా? తులం బంగారము 2,500 అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా? తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎన్ని దొంగ మాటలు, ఎన్ని గలీజు కార్యక్రమాలు యూట్యూబ్ లో అంటే, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని చెప్పుకుంటాడు. నాకు ఒక చిన్న డౌట్, మీరు దయచేసి పిల్లల చర్చ పెట్టాలి. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ని తిట్టాలి, కాగితాలు ఇవ్వాలి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినా బిల్డప్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి గారు చిన్న కామన్ సెన్స్ ముచ్చట నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తావి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకి అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను పికప్ చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా. దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంక 8 నెలలు ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవరు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరంలో. దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు, 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు, నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొడుతుంది, మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రికాయలు లెక్క, ఒకటి ఎగురుతుంది ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు, నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు తెలుసుకొని నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీ అన్న వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలను వచ్చాయి, ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది, అసలు పని మాత్రం చేసింది ఏం లేదు. పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ ధామ్ గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో, కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే
గులాబీ సైనికులందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి, దాంతోనే జ్ఞానేశ్వరన్న గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పిండ్రు, మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్ లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసిండ్రు. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు, సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకు వస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే కింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చాతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చింది ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లి పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే, తులం బంగారం లేదు, మన లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకు యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడ్ అన్న నిన్న కేసీఆర్ గారితో దాదాపు 1.5 సేపు కూర్చున్నాడు. ఆయన తన మన్మరాలు పెళ్లి కార్డు ఇస్తేందుకు వచ్చిండు, వచ్చి దాదాపు 1.5 సేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు. ఏమని? జ్ఞానేశ్వరన్న గెలుస్తున్నానా, మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం, తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైనాయనే మాట కూడా చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు, మా షకీర్ మాట్లాడిండు, ఇప్పుడే షాకిర్ మాట్లాడిండు, అన్న మేమున్నాం మీతో పాటు, ఈ రంజాన్ పవిత్ర మాసంలో చెప్తున్నా, తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు. हमारे जितने भी माइनॉरिटी भाई हैं, आप भाइयों से, बहनों से मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए. इलेक्शन से पहले, असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे, काफी लोग काफी कुछ बोल रहे थे कि बीआरएस और बीजेपी एक है, मोदी और केसीआर मिलके है, बोल के कुछ भी बोल के कांग्रेस वाले यहाँ पे कुछ वोट हड़पने की कोशिश कर रहे थे. हमको बीजेपी का बी टीम बुलाया गया, बहुत कुछ बोला गया, पर आज जीत के हुकूमत में आने के बाद, सीएम रेवंत रेड्डी बनने के बाद क्या माहौल है, एक बार आप सोचिए, एक बार सोच के समझ के वोट दीजिए. आज राहुल गांधी कहते हैं, वहां पता नहीं वो कहीं और चल रहे हो, भारत जोड़ो बोल के कहीं और चल रहे हो. वहां क्या बोल रहे राहुल गांधी? चौकीदार चोर है बोलते राहुल गांधी. रेवंत रेड्डी क्या बोल रहे हैं यहाँ पे? चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है बोलते रेवंत रेड्डी. वहां पे राहुल गांधी बोलते अदानी फ्रॉड है, यहाँ पे रेवंत रेड्डी क्या बोल रहे? अदानी फ्रॉड नहीं है, हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है. वहां पे राहुल गांधी बोलते गुजरात मॉडल फेक मॉडल है, बकवास मॉडल है, और यहाँ पे रेवंत रेड्डी साहब क्या बोल रहे? नहीं, गुजरात मॉडल शानदार मॉडल है, मैं भी तेलंगाना में गुजरात मॉडल ले लेता हूं. राहुल गांधी बोल रहे ऊपर केजरीवाल को अरेस्ट करना नाइंसाफी है, कोई लिकर स्कैम नहीं हुआ, राहुल गांधी बोलते. रेवंत रेड्डी क्या बोलते हैं यहाँ पे? कवितम्मा को अरेस्ट करना सही था, लिकर स्कैम हुआ. मैं पूछना चाहता हूं भाइयों, रेवंत रेड्डी किसके लिए काम कर रहे हैं? राहुल गांधी के लिए काम कर रहे हैं कि मोदी के लिए काम कर रहे हैं? बड़े भाई किसको बोलना है? उनको राहुल गांधी को बोलना है, जिन्होंने इनको चीफ मिनिस्टर बनाया. वो छोड़ दिया राहुल गांधी को जीतने के बाद, अभी मोदी साहब को अपने बड़े भाई बोल रहे हैं. और चौकीदार चोर है उन्होंने बोलते, इन्हों बोलते नहीं, बड़े भाई है. फ्रॉड है अदानी उन्हों बोलते, इन्हों बोलते नहीं, फ्रेंड है. लिकर स्कैम है ही नहीं बोल के उन्होंने बोलते, इन्हों बोलते नहीं, लिकर स्कैम है. गुजरात मॉडल फेक है उन्हों बोलते, नहीं गुजरात मॉडल बहुत अच्छा है, शानदार है बोल के इन्हों बोलते. आप सोच के समझ के वोट दीजिए, क्योंकि रेवंत रेड्डी साहब जो है, आज लिख लो आप, గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి, అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత
అందరికంటే ముందు ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటోడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు. మీరు యాద పెట్టుకోండి. ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట, ఇప్పటికి నేను 10 సార్లు అన్న ఈ మాట. మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా, ఏ గట్ల పోతాడన్న ఎవడనా, ముఖ్యమంత్రి పోతాడన్న ఎవడనా అని మీకు అనిపిస్తుంది. చూస్తలేమా మనం? ఇక గుంపు మేస్త్రి తిట్టడం కాదు, మంచోళ్ళే కానీ కాదు కాదు కాదు. నేను ఒకటే అంటున్నా, ఇక కర్ణాటక సంగతి మనకి ఎందుకు తీస్తాం, మీరు తాండూరులో చూసుకోరు కర్ణాటక, మాకెందుకు కానీ. కాదు కాదు, నేను అనేది ఒకటే, ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. నేనంటలేనిది, మమతా బెనర్జీ అంటుంది. ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్సే అంటున్నారు, దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు 40 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవడాపాలి బీజేపీని? ఎట్లా ఆపాలి? ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలో అంటే, ఇవాళ దమ్మున్న నాయకులు ఎవరున్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్, ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది, పీరి లేవది, కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం అయ్యేది మళ్ళా बीजेपी का అయితే తప్ప ఇంకోలకు కానే కాదు. केसीआर साहब जिन्होंने आपकी इतनी शानदार खिदमत की, जिन्होंने 204 यहाँ पे स्कूल बनाए टिमरिस के, 1,32,000 से ज्यादा हमारे माइनॉरिटी बच्चों को पढ़ाने की, उनकी तालीम अच्छा से अच्छा तालीम देने की कोशिश की, अगर आप हिम्मत अफजाई नहीं करेंगे इस समय तो किसकी आप मदद करेंगे? आप सोचिए। एक और बात भी मैं कहना चाहता हूं, आप सोचिए 1 मिनट के लिए, आज हिंदुस्तान में क्या माहौल है सोचिए। और पिछले 10 साल में जो अमन, जो भाईचारा, जो एक खुशहाली तेलंगाना में जो हमें देखने को मिली केसीआर साहब की हुकूमत में, आज पूरे हिंदुस्तान में कहीं और है क्या? आप 1 मिनट के लिए सोचिए। अभी हमारे दीदी कह रहे थे कि बतुकम्मा के दरमियान अगर हिंदू बहन को एक साड़ी दिया गया तो रमजान के वक्त गरीब मुसलमान को तोहफा दिया गया, और हमारे गरीब ईसाई भाइयों को क्रिसमस के दरमियान आपको भी एक तोहफा दिया गया। ऐसी थी केसीआर की सरकार, जिन्होंने इंसान को इंसान की तरह देखा, मजहब के नाम पे अलग अलग करके देखने की कोशिश नहीं की, मजहब के नाम पे सियासत नहीं करे, మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్, కులం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. అందుకే ఇలా 6 బీసీ సోదరులకు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక చేవెళ్ళ కాదు, చేవెళ్ళల కాసాని జ్ఞానేశ్వర్ గారు, సికింద్రాబాద్ లో తిగుళ్ళ పద్మారావు గౌడ్ గారు, భువనగిరిలో క్యామా మల్లేష్ గారు, అదే విధంగా జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే విధంగా ఆరో అభ్యర్థి ఎవరు, మన హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ 17 మందిలో 5 ఎస్సీ సీట్లు పోతే 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ అవకాశం ఇచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, దయచేసి తెలంగాణకున్న ఒక్క గొంతు, తెలంగాణ కోసం కొట్లాడే శక్తి వంచన లేకుండా, రాజీ లేకుండా ఎవరితోనైనా పోరాడే శక్తి ఉన్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడిని తిరిగి బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో మనకు అనుకూలంగా ఉన్న ఇవాళ 3 ఏదైతే ఉన్నదో దాన్ని ఓట్ల రూపంలో పార్లమెంట్ లో మలచాలంటే మీరందరూ కూడా ఒక్కొక్కరు మీరే జ్ఞానేశ్వర్ గారు అన్నట్టుగా, మీరే నిలబడ్డట్టుగా పార్లమెంట్ లో దయచేసి కష్టపడాలనే విజ్ఞప్తి. దాంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తప్పకుండా స్థానిక సంస్థల మీద కూడా ఉంటాయి. ఇవాళ పార్లమెంట్ లో ఓటింగ్ ఒక తీరుగా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఇంకో తీరుగా ఉండదు, ఒకటే తరీఖు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు నిలబడ్డట్టే కొట్లాడాలి. మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కొట్లాడతాం, మీరు కూడా గట్టిగా నిలబడండి. పార్టీని కష్టకాలంలో తప్పకుండా అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోదామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.